ఓం శాంతి 24/10/2023 మధురమైన పిల్లలు, మీకు చాలా విచిత్రమైన గురువు లభించారు. మీరు వారి శ్రీమతంపై నడిచినట్లయితే ద్వికిరీటధారి దేవతలుగా అవుతారు. ప్రశ్న: చదువులో ఎప్పుడు అలసట రాకూడదంటే దానికి సహజమైన పురుషార్థం ఏమిటి? జవాబు: చదువు మధ్యలో ఎప్పుడైనా నింద, స్తుతి, మానవమానాలు జరిగితే ఆ సమయంలో స్థితి సమానంగా ఉండాలి. దానినొక ఆటగా భావించినట్లయితే ఎప్పుడూ అలసట రాదు. అందరికన్నా ఎక్కువ నింద శ్రీకృష్ణునికి జరిగింది. ఎన్ని కళంకాలను మోపారు. మళ్లీ అటువంటి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు కూడా. కాని నిందలు లభించడమనేది కొత్త విషయమేమీ కాదు. అందుకే చదువులో అలసిపోకూడదు. తండ్రి ఎప్పటివరకైతే చదివిస్తూ ఉంటారో అప్పటివరకు చదువుతూనే ఉండాలి. పాట: ఓ కృష్ణ, జీవితానికి ఆధారం నీ నామమే. ఓం శాంతి. ఇలా ఎవరన్నారు? ఆజ్ఞాపించింది ఎవరు మరియు ఎవర్ని? ఇది పిల్లలను మీకే తెలుసు. మిమ్మల్నే గోపగోపికలనంటారు. కావున వారు తమ తండ్రి అయిన గోపీవల్లభుణ్ణి తలుచుకున్నారు. పరంపిత పరమాత్మ తప్ప ఇటువంటి తండ్రి ఇంకెవరూ ఉండరు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లారో వారినే తలుచుకుంటారు. వారికి తర్వాత గాయనం జరుగుతుంది. ఉదాహరణకు క్రైస్ట్ వచ్చారు. వారు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించిన తర్వాత ఎక్కడికి వెళ్లిపోలేదు. వారు పాలనైతే తప్పకుండా చేయాలి. పునర్జన్మల్లోకి రావాల్సి ఉంటుంది. కాకపోతే ఎవరైతే ధర్మస్థాపన చేసి వెళ్లారో వారికి ప్రతి సంవత్సరం జన్మదినం జరుపుతారు. భక్తి మార్గంలో వారిని తలుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో దసరా ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. జరుపుకోవడం జరుగుతుందంటే తప్పకుండా శుభకర్మే అనే అర్థం. ఎవరైనా ఏదైనా మంచి చేసి వెళ్తే వారి ఉత్సవాన్ని జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు ఈ రాఖీ ఉత్సవం మొదలైన వాటిని ఎందుకు జరుపుకుంటారు, ఏం జరిగింది అన్నది భారతవాసులకు తెలియదు. క్రైస్టు, బుద్ధుడు మొదలైన వారైతే ధర్మస్థాపన చేయడానికి వచ్చారని తెలుసు. ఈ సమయంలో అందరూ ఆసురీ సంప్రదాయం వారిగా ఉన్నారు. మీరు ఈశ్వరీయ సంప్రదాయం వారు. ఇప్పుడు తండ్రి అయిన రాముడు వచ్చి దైవీ శ్రేష్టాచారులుగా తయారు చేస్తున్నారు అని చెప్పొచ్చు. లేదా పరంపిత వచ్చి స్వర్గం యొక్క ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారని, అనగా పునాదిని వేస్తున్నారని కూడా అనొచ్చు. ఓపెనింగ్ సెరిమనీ అని కూడా అనొచ్చు. భారత్లో శ్రేష్టాచారులైన మహారాజులు, మహారాణులు ఒకప్పుడు ఉండి వెళ్లారు. సత్యుగ దేవీ దేవతలు ద్వికిరీటధారులుగా ఉండేవారు. పవిత్రతా కిరీటం కూడా ఉండేది మరియు రత్నజడితమైన కిరీటం కూడా ఉండేది. వికారి రాజులకు కేవలం రత్నజడితమైన కిరీటం ఉంటుంది. ద్వికిరీటధారులకు సింగిల్ కిరీటం వారు పూజిస్తారు. కాని వారు ఎప్పుడుండి వెళ్లారు, ఎలా రాజ్యాన్ని పొందారు, ఇది ఎవరికీ తెలీదు. లక్ష్మీనారాయణలు ఎంత శ్రేష్టమైన ద్వికిరీటధారి దేవీదేవతలుగా ఉండేవారు. వారిని ఆ విధంగా శ్రేష్టంగా తయారు చేసేవారెవరు? ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు దసరాను జరుపుకుంటారు. తప్పకుండా ఏదో జరిగింది కావుననే దసరా జరుపుకుంటారని మీకు తెలుసు. రావణుణ్ణి కాలుస్తారు. కాని అతను కాలే వస్తువేమీ కాదు. ఇప్పుడతని రాజ్యం పూర్తవుతుంది. ఎప్పటివరకైతే రామరాజ్యం స్థాపనవ్వదో అప్పటివరకు ఈ భ్రష్టాచారి రాజ్యం కొనసాగనున్నది. రావణరాజ్యం సమాప్తమై రామరాజ్యం స్థాపనైంది. ఆ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. రావణుణ్ణి కాలుస్తారు. తద్వారా తప్పకుండా భ్రష్టాచారి ఆసురీ రాజ్యం ఉందని నిరూపిస్తారు. భ్రష్టాచారానికి కూడా గ్రేడ్లుంటాయి. భ్రష్టాచారం ద్వాపరం నుండి మొదలవుతుంది. మొదట 2 కళల భ్రష్టాచారం ఉంటుంది.
ఆ తర్వాత 4 కళలు, ఆ తర్వాత 8 కళలు, 10 కళలు, అలా పెరుగుతూ పెరుగుతూ 16 కళల భ్రష్టాచారంగా అయింది. ఇప్పుడు మళ్ళీ 16 కళల భ్రష్టాచారులను మార్చి 16 కళల శ్రేష్టాచారులుగా తయారు చేయడం ఒక్క తండ్రి పనే. తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో రావణరాజ్యం ఉంది. రామరాజ్యం శ్రేష్టమైన రాజ్యం. ఇప్పుడది భ్రష్టమైపోయింది. శ్రేష్టాచారి భారత్ను స్వర్గం అంటారు. అదే రాజ్యం ఇప్పుడు భ్రష్టాచారిగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి అంటారు, భ్రష్టాచారి రాజ్యాన్ని శ్రేష్టాచారి రాజ్యంగా తయారు చేయడానికి నేనొచ్చాను. యాదవ కులం కూడా ఉంది, కౌరవ కులం కూడా ఉంది. యాదవ కులంలో కూడా అనేక ధర్మాలున్నాయి. ఎవరైతే శ్రేష్టాచారి దైవీ ధర్మానికి చెందినవారిగా ఉండేవారో వారు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. మళ్లీ తండ్రి శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. భక్తి మార్గంలో ఉత్సవాలను జరుపుకుంటూ వచ్చారు. తప్పకుండా భగవంతుడు వచ్చారు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. తండ్రి వచ్చి భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా తయారు చేశారు. మొత్తం ప్రపంచమంతటినీ శ్రేష్టాచారిగా తయారు చేయడం తండ్రి పనే. తర్వాత ఆ ప్రపంచాన్ని పాలన చేయడానికి మిమ్మల్ని పైనుండి పంపిస్తారు. మీరు ఏ దైవీ ధర్మాన్నైతే స్థాపన చేశారో వెళ్లి దాన్ని పాలన చేయండి అని పంపిస్తారు. అలాగని ఎవరూ ఈ విధంగా చెప్పరు. ఆటోమేటిక్గా డ్రామానుసారంగా ఇలా జరుగుతుంది. మీరు శ్రేష్టాచారులుగా అవుతారు. అప్పుడు సృష్టి కూడా సతోప్రధానంగా శ్రేష్టాచారిగా అవుతుంది. ఇప్పుడైతే పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. ఎంతగా అతలాకుతలమవుతూ ఉంటుంది. మనుషులు ఎంత దుఃఖితులుగా అవుతారు. కోట్లల్లో నష్టం జరుగుతుంది. సత్యుగంలో ఈ ఆపదలేవీ ఉండవు. ఆపదలు నరకంలో ఉంటాయి. ఆపదలు కూడా మొదట 2 కళలవిగా ఉండేవి. ఇప్పుడు 16 కళలవిగా అయిపోయాయి. ఇవన్నీ విస్తారంగా అర్థం చేయించాల్సిన విషయాలు మరియు ఎంతో సహజమైనవి. కాని అర్థం చేసుకోరు, అలాగే అర్థం చేయించలేరు కూడా. ఈ రావణుణ్ణి కాల్చడం ద్వాపరం నుండి మొదలవుతుంది. అంతేకాని 5000 సంవత్సరాల నుండి అనేమైనా అంటారా? భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు ఈ ఆపదలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు మళ్లీ రావణరాజ్యం యొక్క వినాశనం, రామరాజ్యం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది మీకు తెలుసు. రావణుడంటే ఏమిటి అనేది మనుషులకు తెలీదు. తండ్రి అంటారు, లంక అంటూ ఏమీ లేదు. సత్యుగంలో లంక ఉండదు. చాలా కొద్దిమంది మనుషులుంటారు. యమునా నదీ తీరం ఉంటుంది. అజ్మేర్లో వైకుంఠం యొక్క మోడల్ను కూడా చూపిస్తారు, కానీ అర్థం చేసుకోరు. బంగారు మహళ్లు మొదలైనవి తయారు చేయడానికి అక్కడ పెద్ద సమయమేమీ పట్టదు. మిషన్లపై వెంటనే కరిగించి టైల్స్ తయారు చేస్తారు. ఈ సైన్స్ ఏదైతే ఉందో, దేని ద్వారానైతే వినాశనం జరుగుతుందో అదే మళ్లీ మీకక్కడ ఉపయోగపడుతుందని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు ఈ ఏరోప్లేన్లు మొదలైన వాటిని సంతోషం కోసం తయారు చేస్తారు. తర్వాత వీటి ద్వారానే వినాశనం చేస్తారు. కావున ఈ ఏరోప్లేన్లు సుఖం కోసమూ ఉన్నాయి, అలాగే దుఃఖం కోసం కూడా ఉన్నాయి. అల్పకాలికంగా సుఖం ఉంటుంది. ఈ వస్తువులన్నీ ఈ 100 సంవత్సరాల్లోనే వెలువడ్డాయి. అంటే ఈ 100 సంవత్సరాల్లోనే ఇదంతా జరిగింది. అంటే మీరు ఆలోచించండి, వినాశనం జరిగిన తర్వాత కొత్త ప్రపంచంలో ఈ వస్తువులన్నీ ఎంత కొద్ది సమయంలో తయారైపోతాయి. అక్కడ బంగారు మహళ్లు వెంటనే తయారైపోతాయి. భారత్లో వజ్రాలతో పొదగబడిన బంగారం వెండి మహళ్లు ఎన్ని తయారవుతాయి? అక్కడ పెద్ద దర్బార్లుంటాయి. రాజులు మొదలైనవారు పరస్పరం కలుసుకుంటూ ఉంటారు. దానిని పాండవ సభ అని అనరు, దానిని లక్ష్మీనారాయణల రాజధాని సభ అని అంటారు. రాకుమారులు రాకుమారీలు అందరూ వచ్చి కూర్చుంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాకుమారులు రాకుమారీలు మహారాజుల యొక్క పెద్ద సభ జరిగేది. అందరూ రాజ్య కిరీటాలను ధరించి కూర్చునేవారు. నేపాల్కు బాబా వెళ్లేవారు.
అక్కడ రాణా కుటుంబం వారి సభ జరిగేది. పెద్ద కిరీటమున్న రాణులు కూర్చునేవారు. వారిని మహారాజు మహారాణి అని అనేవారు. వారిలో కూడా నంబర్వారుగా ఉంటారు. రాణులు సభలో కూర్చోరు. వారు పరదా వెనకుంటారు. చాలా ఆర్భాటంగా కూర్చుంటారు. ఇది పాండవ రాజ్యమని నేననేవాణ్ణి. వారేమో మేము సూర్యవంశీయులము అని చెప్పుకునేవారు. వారిక్కడే ఉండేవారు కాని సింగిల్ కిరీటధారులుగా ఉండేవారు. వారికన్నా ముందు ద్వికిరీటధారులు ఉండేవారు. ఫలానా వారిని ఎత్తుకుపోయారు, ఇది చేశారు అని శ్రీకృష్ణుని గురించి అనేక విషయాలు రాసేశారు కాని అటువంటిదేమీ లేదు. ఏ ఉత్సవాలైతే గతించిపోతాయో వాటిని మళ్లీ జరుపుకుంటూ ఉంటారు. రావణ రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపన చేసినటువంటి ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. దీనినైతే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీని బట్టి ఆసురీ రావణ రాజ్యం 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేదని నిరూపించబడుతుంది. తండ్రి వచ్చి రావణరాజ్యాన్ని వినాశనం చేయించారు. అదే మహాభారత యుద్ధం నిలబడి ఉంది. అంతేకాని రావణుడంటూ ఎవరూ లేరు. రావణుడి పత్నిగా మండోదరిని చూపిస్తారు. కాని ఆమెకు 10 తలలు చూపించరు. రావణునికి 10 తలలు చూపిస్తారు. విష్ణువుకు 4 భుజాలను చూపిస్తారు. 2 లక్ష్మివి, 2 నారాయణుడివి. అలాగే రావణుడికి 10 తలలను చూపిస్తారు. అందులో 5 వికారాలు అతనివి, 5 వికారాలు మండోదరివి. విష్ణు చతుర్భుజుణ్ణి కూడా అర్థసహితంగా చూపించారు. పూజ కూడా మహాలక్ష్మికే చేస్తారు. మహాలక్ష్మినెప్పుడూ 2 భుజాలు కలవారిగా చూపించరు. దీపావళి నాడు లక్ష్మినే ఆహ్వానిస్తారు. అలా ఎందుకు? నారాయణుడేం పాపం చేశారు? లక్ష్మికి కూడా నారాయణుడే ధనాన్ని ఇస్తూ ఉండొచ్చు కదా. ఆమె అర్ధభాగస్వామి. మరి నారాయణుడేం పాపం చేశారు? వాస్తవానికి ధనమేమీ లక్ష్మి నుండి లభించదు. ధనం జగదాంబ నుండి లభిస్తుంది. జగదాంబయే మళ్లీ లక్ష్మిగా అవుతారని మీకు తెలుసు. కావున వారిద్దరినీ వేరు చేసేశారు. జగదాంబను ప్రతిదీ అడుగుతారు. ఏదైనా దుఃఖం కలిగినా, కొడుకు మరణించినా జగదంబను రక్షించండి, కొడుకునివ్వండి, ఈ అనారోగ్యాన్ని దూరం చేయండి అని కోరుకుంటారు. ఎన్నో కోరికలు పెట్టుకుంటారు. లక్ష్మి వద్దకు ఒక్క ధనం యొక్క కోరికను మాత్రమే పెట్టుకుని వెళ్తారు. అంతే. జగదంబ సర్వకామనలను పూర్తి చేసేవారు. ఆమె ధనవంతులుగా చేస్తారు. ఈ సమయంలో మీ కామనలన్నీ పూర్తవుతాయి. ఇక్కడ ధనమేమీ ఇవ్వరు, కేవలం చదివిస్తారు. తద్వారా మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు? మళ్లీ లక్ష్మిగా అయినప్పుడు ధనవంతులుగా అవుతారు. ఈ సమయంలో శక్తి మీలో ఉంది. దీని ద్వారా మీరు అన్ని కామనలను పూర్తి చేయగలుగుతారు. జగదాంబ దానాన్ని ఇస్తారు. లక్ష్మి ఏమైనా దానాన్ని ఇస్తారా? అక్కడ దానం ఇవ్వరు. ఆకలి ఉండనే ఉండదు. పేదవారు ఎవరు ఉండరు. సత్యుగంలో రావణుడుండడు. ఇక్కడ రావణుణ్ణి కాలుస్తారు. దసరా తర్వాత మళ్లీ దీపావళిని జరుపుకుంటారు. సంతోషాలను జరుపుకుంటారు. ఎందుకంటే రావణరాజ్యం వినాశనమై రామరాజ్యం స్థాపనైతే సంతోషం కలుగుతుంది. ఇంటింటిలోనూ ప్రకాశం వస్తుంది. మీ ఆత్మలోకి ప్రకాశం వస్తుంది. ఏదైతే సంగమయుగంలో ఉంటుందో అది సత్యుగంలో ఉండదు. మీరు త్రికాలదర్శులు. అక్కడైతే మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ జ్ఞానమంతటినీ మర్చిపోతారు. సంగమంలో స్థాపన మరియు వినాశనం జరుగుతాయి. స్థాపన జరిగిందంటే ఇక అంతే. ఈ ఉత్సవాలు మొదలైన వాటి జ్ఞానం మీకే ఉంది. అజ్ఞాని మనుషులేమీ అర్థం చేసుకోరు. చాలా వ్యర్థ విస్తారాలు చేస్తారు కానీ ఏమీ లేదు. మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. సత్యుగంలో ఈ విషయాలేవీ ఉండవు. నారదుని విషయం కూడా శాస్త్రాల్లో ఉంది. మిమ్మల్ని కూడా అడగడం జరుగుతుంది. మీరంటారు,
బాబా, మేము లక్ష్మిని వరిస్తాము లేక నారాయణుణ్ణి వరిస్తాము. అప్పుడు తండ్రి అంటారు, మీలో మీరు చూసుకోండి, ఏ వికారాలు లేవు కదా. ఒకవేళ క్రోధం మొదలైనవి ఉన్నట్లయితే ఎలా వరించగలరు? అయితే ఇప్పుడింకా ఎవరూ సంపూర్ణంగా అవ్వలేదు. కాని అలా అవ్వాలి. ఈ భూతాలను పారద్రోలాలి. అప్పుడే అంతటి పదవిని పొందగలరు. గురువు కూడా చాలా విచిత్రమైన వారు లభించారు. తండ్రి అయితే సర్వగుణ సంపన్నుడు, జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు. కావున ఎవరైతే వచ్చి పిల్లలుగా అవుతారో వారిని కూడా సర్వగుణ సంపన్నులుగా, ద్వికిరీటధారి దేవతలుగా తయారు చేస్తారు. తప్పకుండా మీరలా తయారవుతున్నారు. దేవతలకు 2 కిరీటాలు ఉంటాయి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. వారసత్వాన్ని తీసుకోవాలి, చదువుకోవాలి. పాయింట్లయితే ఎన్నో వెలువడుతూ ఉంటాయి. ఒకవేళ చదువుకోకపోతే ఇతరులకెలా అర్థం చేయించగలరు? డ్రామా యథావిధిగా రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఇది మాయమైపోతుంది. ఈ లంక మొదలైనవేవైతే చూపిస్తారో అవి కూడా లేవు. రావణుడి జన్మ ఎప్పుడు జరిగింది? ద్వాపరంలో దేవతలు వామమార్గంలోకి వెళ్లినప్పటి నుండి వికారులుగా అవ్వడం మొదలు పెడతారు అని రాయబడి ఉంది. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. ఇప్పుడైతే మనుషులు స్వయానికి పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి అంటారు, నేను భ్రష్టాచారి ప్రపంచ వినాశనాన్ని మరియు శ్రేష్టాచారి ప్రపంచ స్థాపనను చేయడానికే వచ్చాను. తప్పకుండా మొదట స్థాపన చేస్తారు, ఆ తర్వాత వినాశనం చేస్తారు. ఇది నా కల్పకల్పం యొక్క పాత్ర. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా తయారు చేయడానికి కూడా సమయం పడుతుంది. ఎప్పటివరకైతే తండ్రి కూర్చుని చదివిస్తారో అప్పటి వరకు చదువుకోవాలి. కల్పకృతం ఎవరెంత చదువుకున్నారో వారే చదువుకుంటారు. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ చాలు, ఇక మేం నడవలేము అనంటారు. అరే, నింద, స్తుతి, మానవమానాలు ఇవన్నీ జరుగుతాయి. మీరు చదువునెందుకు విడిచిపెడతారు? అందరికన్నా ఎక్కువ నింద శ్రీకృష్ణునికి జరిగింది. ఎన్ని కళంకాలను మోపారు. మరి ఇటువంటి శ్రీకృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? వాస్తవానికి నిందలు ఇప్పుడు వీరికి, బ్రహ్మకు లభిస్తాయి. మొత్తం సింధ్ అంతటా నింద జరిగింది. కాని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇదంతా కూడా ఒక ఆటే. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పకృతం కూడా నిందల పాలయ్యారు, నదిని దాటారు. మీరు సింధు నుండి బయటకొచ్చి ఇటువైపుకొచ్చేశారు కదా. ఈ విధంగా ఈ దాదా వస్తూ వెళ్తూ ఉండేవారు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. ఇప్పుడు మనం రాజ్యాన్ని పొందుతామని మళ్లీ పోగొట్టుకుంటామని మీకు తెలుసు. ఇది కూడా ఒక ఆటే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సర్వుల మనోకామనలను పూర్తి చేసే కామధేనువు జగదంబ వలె అవ్వాలి. దానాన్ని ఇస్తూ ఉండాలి. రెండవ పాయింట్, నిందాస్తుతిలో స్థితిని సమానంగా ఉంచుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ చదువును విడిచిపెట్టకూడదు. దీనిని ఆటగా భావిస్తూ దాటివేయాలి. వరదానము, తమ శక్తి స్వరూపం ద్వారా అలౌకికతను అనుభవం చేయించే జ్వాలాస్వరూప భవ. ఇప్పటివరకు దీపమైన తండ్రి యొక్క ఆకర్షణ ఉంది. తండ్రి కర్తవ్యం నడుస్తూ ఉంది, పిల్లల కర్తవ్యం గుప్తంగా ఉంది. కాని ఎప్పుడైతే మీరు మీ శక్తి స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు సంపర్కంలోకి వచ్చే ఆత్మలు అలౌకికతను అనుభవం చేస్తారు. ఎప్పుడైతే సంఘటిత రూపంలో మీరు జ్వాలాస్వరూపంగా లైట్ హౌస్గా అవుతారో అప్పుడు బాగుంది బాగుంది అని అనేవారికి మంచిగా తయారయ్యేందుకు ప్రేరణ లభిస్తుంది.
మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్టేజ్ పైకి వచ్చినట్లయితే అందరూ మీ ముందు దీపం పురుగుల వలె తిరగటం మొదలుపెడతారు. స్లోగన్: తమ కర్మేంద్రియాలను యోగాగ్నిలో జ్వలింపజేసేవారే సంపూర్ణ పావనులుగా అవుతారు. ఓం శాంతి.